ఆ శ్రీశైలం శివుడు సాక్షిగా మేము హస్తానికే వేసాం. హస్తానికే వేసినాం. మేము రేవంత్ రెడ్డిని గెలిపించిన తర్వాతనే మాగంటి గోపీనాథ్ ఆఫీస్కి మేము ఏనాడు పోలే. మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము పోలేదు. ఇప్పుడు చేయలేదు, ఒక్క పని కూడా చేయలేదు మాకు. అది లోకల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ కిందోళ్ళు వాళ్ళ ఇక అదంతా రాజకీయం వాళ్ళది వేరుంది. వాళ్ళ రాజకీయం వేరుండే. అది మనం చెప్పొద్దు, ఇక వినొద్దు ఇవన్నీ. ఎందుకంటే అన్న మీద అనవసరంగా నిందలేస్తున్నారు తప్ప ఆయనంత మంచి గుణమోడు లేడు. ఆయన ఇప్పుడు ఆపదన్న అర్ధరాత్రి మేము తలుపులు కొట్టిన రోజులు ఉన్నాయి. ఆనాడు ఏ పార్టీ లేదు అన్నకి. ఏ పార్టీ లేకపోతే నడి సెంటర్ లో కూడా అన్న ఇది పరిస్థితి అని అంటే నెట్టేయలే మమ్మల్ని ఏనాడు నెట్టేయకుండా మమ్మల్ని ఆదుకోండి. అన్న ఫిలింనగర్ మొత్తం కూడా అన్న ఫ్రీగా పంచిపెట్టిండు. ఏ విధంగానే సరే ఒక దమ్ముతోటో ధైర్యంతోటో ఒక కెపాసిటీ తోటో మనిషికి డేర్నెస్ ఉంది, పంచిపెట్టిండు కాబట్టి ఇప్పుడు మాకు అన్న అంటే మాకు ఇష్టం. మాకు గ్యారంటీగా గెలుస్తాడు. మా నవీన్ బాబుని మేము గ్యారంటీ గెలిపించుకుంటాం.